హలో హాయ్ వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు క్లాసెస్లో మనం ఇంగ్లీష్కి సంబంధించి థర్డ్ క్లాస్ అలాగే ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నింటినీ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ని చూడలేదో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే మా ఛానల్లోని ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది అయితే చేయడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్గా మీరు క్లిక్ చేస్తే ప్రీవియస్ క్లాసెస్ ఏవేవి ఉంటాయో మీరు ఒకసారి చూసి ఆ క్లాసెస్ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన వీడియో కాబట్టి థర్డ్ ఫోర్త్ చూసిన తర్వాత మీరు ఫిఫ్త్ క్లాస్లోకి రండి. అలాగే ఇంతకుముందు మనం ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ని చేయడం జరిగింది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసిన తర్వాత మాత్రమే ఫిఫ్త్ క్లాస్లో సెకండ్ లెసన్లోకి చూడండి అనమాట. రైట్. సో బిఫోర్ మూవింగ్ టు ద లెసన్, ఇట్ ఈస్ ఎ జనరల్ రిమైండర్, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి. అందులో జాయిన్ అయినట్లయితే ఏదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వెంటనే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి అందులో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నౌ మూవింగ్ టు ద లెసన్ డైరెక్ట్లీ. కరాటే కిట్ అండి. లెసన్ పేరు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎవరి లెసన్లో మనకి ఇచ్చేసినట్టే ఇక్కడ కూడా ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పిక్చర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారనమాట. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది పిల్లలకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది మనకు అంతగా అంటే లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది, మాట్లాడడానికి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది, రాయడానికి నేర్చుకునే వాళ్ళకి. సో మనం ఎగ్జామినేషన్ పర్పస్లో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది మనకు అవసరం లేదనమాట. రైట్. ఇది కరాటే కిట్ లెసన్ అండి. ఈ లెసన్ని నేను డైరెక్ట్గా లైన్లో నుంచి చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఈ స్టోరీ కూడా మనకు అవసరం లేదు ఎగ్జామ్లో ఏదైతే అవసరమో. కాకపోతే ఇందులో ఇచ్చే వొకాబులరీ అనేది అయితే అవసరం మనకు. వొకాబులరీ మాత్రం కొందరికి తెలిసినవి ఉంటాయి, కొందరికి తెలియనివి ఉంటాయి. అందరికీ కూడా తెలిసే అంటే ప్రతి పాయింట్ని నేను చెప్పుకుంటూ వెళ్ళలేను. కొందరికి చిన్న చిన్న విషయాలు తెలియదు, కొందరికి కాంప్లెక్స్ విషయాలు మాత్రమే తెలియదు. నేను చిన్న చెప్పాను అనుకోండి, కాంప్లెక్స్గా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను కాంప్లెక్స్ వర్డ్స్ వొకాబులరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, చిన్నవే తెలీదు, కాంప్లెక్స్ వర్డ్స్ చెప్పడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ అనేది ఉంటుంది, లెర్నింగ్ కర్వ్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు బేస్ చేసుకుంటూ మీకు ఏదైతే రాదో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒకసారి టెక్స్ట్ బుక్లో మీకు ఏమేమి రాలేదో తెలుసుకుంటూ మీరు వెళ్తే మీరు ఈజీగా ఇంగ్లీష్ నాలెడ్జ్తో పాటు ఎగ్జామ్ని కూడా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి నేను దాంట్లోకి అయితే దిగడం లేదు. ఎక్కువగా మీకు బోరింగ్గా అనిపిస్తుంది, ఎక్కువ మందికి సింక్ అయ్యేలాగా దీన్ని చెప్పలేం. కాబట్టి లెసన్లో ఉన్న వొకాబులరీని అయితే నేను చెప్పడం లేదు. ఇదన్నమాట. ఒకసారి లెసన్ చదవండి. చదివిన తర్వాత మనం డైరెక్ట్గా ఎలా ఉంటుంది అనేది గ్రామర్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం. సో దీనికి లెసన్ తర్వాత ఏదైతే గ్లాసరీ ఉంటుందో దాని గురించి అయితే నేను చెప్తాను. ప్లీజెంట్, ఎంజాయబుల్, ప్లీజింగ్ ఆర్ అట్రాక్టివ్. అది కూడా మీరు ఎక్కువ అంటే ఏంటంటే చదవాలి, ఆ వొకాబులరీని నేర్చుకోవాలి, దానికి సంబంధించిన అర్థాలు కూడా మీరే తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చదువుతూ వెళ్తాను. మీరుగా వీటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. గ్లాసరీ దగ్గర మనం టైం వేస్ట్ చేసినట్లయితే గ్రామర్ పాయింట్స్ని మనం సరిగా కవర్ చేసుకోలేం. కాబట్టి ఎక్కడ స్ట్రెస్ చేయాలో అక్కడ మాత్రం స్ట్రెస్ చేస్తూ నేను ముందుకెళ్తాను. మీకు రాని విషయాలు ఏవైతే నేను చెప్పగా మిగిలినవి కూడా ఏమైనా రాని విషయాలు ఉంటే మీరు సొంతంగా నేర్చుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఇది డైరెక్ట్గా మీరు డిక్షనరీలో ఎతకడమే కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ లేదా వీడియోని ఆపేసి కానీ ఒకసారి మీకు డిక్షనరీలో మీరుగా నేర్చుకుంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది నేను చెప్పేదానికన్నా. సో ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్లీజెంట్, ఎంటర్టైన్ అనేది తెలుసు. ప్లీజెంట్ అంటే సంతోషకరమైన, ఎంటర్టైన్ అంటే తెలుసు మీకు. క్యూరియస్ అంటే ఈగర్, అంటే క్యూరియస్ అంటే మనం ఏమంటాం ఆతృతగా అని ఒక పదం మనం తెలుగులో చెప్పుకోవచ్చు. తర్వాత విగర్, ఎనర్జీ ఆర్ ఫిజికల్ స్ట్రెంత్ ఆర్ ఫోర్స్. అది మీకు డైరెక్ట్గా ఇంగ్లీష్లో మ్యాక్సిమం మీరు వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దాని ట్రాన్స్లేటర్స్ మాత్రం వాడకండి. ఇంగ్లీష్లో నేర్చుకున్నప్పుడు కూడా మీకు అర్థం కాకపోయినప్పుడు మాత్రమే మీరు తెలుగులోకి వెళ్ళాలి. జనరల్గా ఎలాంటి సందర్భాల్లో తెలుగులో నేర్చుకోవాలి అంటే ఒక నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నేమ్స్ అంటే కొన్నిటికి కొన్ని రకాల మనం నేమ్స్ అయితే ఇస్తామన్నమాట. అవి మనకు తెలియనప్పుడు మాత్రమే మనం తెలుగులో నేర్చుకోవాలన్నమాట. తెలుగులో ఇప్పుడు బెండకాయ అంటాం, అక్కడ డెఫినేషన్ చదివితే మనకేం అర్థం కాదు. అదే మనం బెండకాయ అన్నాం అనుకోండి, సింపుల్గా ఇంగ్లీష్లో ఏమి ఇచ్చాడో బెండకాయని మనం రెండింటిని సింక్ చేసుకోవచ్చు ఈజీగా. అట్లాంటి విషయాలు మాత్రమే మనం తెలుగులో నేర్చుకోవాలి. మిగిలిన విషయాల్ని మనం మ్యాక్సిమం ఇంగ్లీష్లో నేర్చుకోవడానికే ప్రయత్నిద్దాం. క్రాకరీ అంటే ప్లేట్స్, కప్స్, డిషెస్.
ఎస్. Feat, an action that needs skill, strength, or courage. Pounces, moves suddenly forward to attack or catch. Stamps, బ్రింగ్ ద ఫుడ్ ఆన్ ఫోర్సబ్లీ. స్టాంప్ అంటే ఫుడ్ని ఇట్లా ముందుకు ఏమంటారు అడుగు వేయడం, దాన్ని మనం గట్టిగా వేస్తే దాన్ని స్టాంపింగ్ అంటాం. అనాయిడ్ అంటే మేడ్ సంబడి యాంగ్రీ, ఎవరైనా యాంగ్రీగా మనం చేసిన బిహేవ్ అయ్యే అలా ఫీల్ అయ్యేటట్లు చేసినట్లయితే మనం అతన్ని అనాయ్ చేసినట్టు అని మాట్లాడుకుంటాం అన్నమాట. ఈ కాంప్రహెన్షన్ అనేది చూసుకుంటే మనకు లెసన్లో మనం అర్థం చేసుకున్నామా లేదా అనే దాన్ని బట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇది మనకు అవసరం లేదండి, ఎందుకో చెప్తాను. ఏంటి అంటే లెసన్ని మనం చదివి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేయాలన్నమాట. ఇది గ్రామర్కి సంబంధించిన విషయం కాదు, లెసన్లో ఉన్న స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఇచ్చాడా, స్టోరీ కరెక్ట్గా ఉందా లేదా అని దాన్ని బట్టి ఇవి ఉంటాయి, కాబట్టి ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇది కూడా మనకు అవసరం లేదండి. వొకాబులరీకి సంబంధించిన విషయాలు అయితే ఇచ్చాడు. ఇది పిల్లలకు ఎక్సర్సైజ్ కోసం వైట్ డాగ్ అని, బ్లాక్ క్యాట్ అని సంథింగ్ ఇలాగా వర్డ్స్ని ఫ్రేమ్ చేయడం, ఒక్కొక్క ఏమంటారు ఒక సింగిల్ వర్డ్స్ని యూజ్ చేసుకొని 2 వర్డ్స్గా మనం మిక్సప్ చేస్తూ ఫ్రేమ్ చేయడం అన్నమాట. ఇది కూడా మనకు అవసరం లేదు, రైట్. ఇది వొకాబులరీకి సంబంధించిన ఒక ఫ్రేజ్ని ఫ్రేమ్ చేయడం, అలాగే ఇది కూడా మనకు అవసరం లేదు. ఇక డైరెక్ట్గా మనం గ్రామర్లోకి వెళ్ళిపోదాం. గ్రామర్ పాయింట్లు ఏదైతే ఇచ్చాడో వాటిని మనం కొంచెం డీప్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చాడు, దాని కింద అండర్లైన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. రాజారావు వర్క్స్ ఇన్ రావ్ అండ్ రావ్ కంపెనీ. జానకి వెంట్ టు ఏ పెట్ షాప్. ద పెట్ షాప్ ఈజ్ ఆన్ ద ఎంజీ రోడ్ నియర్ ద క్లాక్ టవర్. ఇదండి, ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చాడు. ఒకసారి ఏమి ఇచ్చాడు, ద అండర్లైన్ వర్డ్స్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ నౌన్ ప్రైజెస్ ఆర్ కాల్డ్ ప్రీ పొజిషన్స్. ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు అండర్లైన్ వర్డ్స్ ఇచ్చాడు అనమాట. ఏంటి, ఇన్ అని, తర్వాత టు అని, అలాగే ఆన్ అని, అలాగే ఇంకేంటంటే నియర్ అనే కొన్ని వర్డ్స్ అయితే మనకు అండర్లైన్ చేసి ఇచ్చాడు. వీటిని ఏమంటాడు అంటే, ఒక అండర్లైన్ వర్డ్స్ ఎక్కడ ఇచ్చాడు అంటే నౌన్ కానీ నౌన్ ప్రేజ్కి కానీ మనం ఏవైతే వర్డ్స్ని మనం వాడతామో వాటిని మనం ప్రిపోజిషన్స్ అని పలకాలి అని చెప్పాడనమాట. ది అండర్లైన్ వర్డ్స్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ నౌన్ ప్రైజెస్ ఆర్ కాల్డ్ ప్రీపోజిషన్స్. వీ కెన్ ఆల్సో ప్లేస్ దెమ్ బిఫోర్ ప్రొనౌన్స్. అలాగే వీటితో పాటు ఏం చెప్తున్నాడు అంటే నౌన్ని రిప్లేస్ చేసేవి ప్రొనౌన్స్, కాబట్టి ప్రొనౌన్స్ ముందుకు కూడా వచ్చే వాటిని మనం ప్రిపోజిషన్స్ అని పలకాల్సి ఉంటుంది, రైట్. మీకు ప్రిపోజిషన్స్ అంటే ఏంటి అంటే నౌన్ కానీ నౌన్ ప్రేజెస్కి కానీ, ప్రేజెస్ అంటే ఏం చెప్పాం కదా, 2-3 వర్డ్స్ని మనం కలిపి ఒక ఫ్రేమ్ చేసినట్లయితే వాటిని మనం ప్రేజ్ అని అనాలి. సింపుల్గా చెప్పాలంటే డెఫినేషన్కి సంబంధించిన గ్రామర్కి సంబంధించిన డెఫినేషన్ని మనం తర్వాత నేర్చుకుందాం. బట్ ఇక్కడ ప్రేజ్ అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను. ప్రేజ్ అట్లాంటి నౌన్స్ కానీ నౌన్ ప్రైజెస్కి కానీ ముందు మనం ఏవైతే వర్డ్స్ని వాడతామో వాటిని మనం ప్రిపోజిషన్స్ అని అనాలి. అలాగే ప్రతిసారి ప్రిపోజిషన్స్ వస్తాయంటే అది కాదండి, జస్ట్ ఇక్కడ మీకు గుర్తుపట్టడానికి అన్నమాట ఇది, రైట్. ఎలా వస్తాయి, ఎక్కడ వస్తాయి అనేది ఇంకా నెక్స్ట్ క్లాసెస్ వస్తాయి, అక్కడ చూద్దాం. వీ కెన్ ఆల్సో ప్లేస్ దెమ్ బిఫోర్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ముందుకు కూడా మనం ఈ ప్రిపోజిషన్స్ని వాడచ్చు. ఒకసారి ఏమి ఇచ్చాడు ఒకసారి మనం చూడండి. ఎట్, ఆఫ్, బై, ఫర్, అండర్, విత్, ఇంటూ ఇలాంటి వాటినన్నింటినీ మనం ప్రీపోజిషన్స్ అనాలి, ప్రిపోజిషన్స్ అని అనాలి. ఇక్కడ పొజిషన్స్ అని ఎందుకు అంటున్నానంటే ముందుగా వాడతాం, నౌన్కి ముందుగా వాడతాం అనే ఒక విషయం మీకు స్ట్రెస్ అవ్వాలని చెప్పేసి అలా పలుకుతున్నాను, రైట్. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్ ద ప్రిపోజిషన్స్ have been placed before the names of places. Apart from place, the prepositions appear before words showing time, instrument, movement, manner, direction, person, etc. A few examples are given below. ఏమంటున్నాడు అంటే మనకు ఏవైతే నేమ్స్ ఉంటాయో వాటికి ముందు మనం వాడతామని చెప్పాం, అలాగే ప్లేసెస్కి ముందు వాడతాం. Apart from place, the prepositions appear before words showing time, instrument, movement, manner, direction, person, etc. ఏవైతే వీటన్నింటినీ ఇండికేట్ చేస్తూ ఏవైతే వర్డ్స్ వస్తాయో వాటికి ముందు వాడినప్పటికీ కూడా మనం ఏమనాలి అంటే దానికి సంబంధించిన ప్రిపోజిషన్స్ని మనం వాడతామన్నమాట. టైంకి సంబంధించిన ప్రిపోజిషన్స్ అంటాం, ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ప్రిపోజిషన్స్ అంటాం, మూమెంట్కి సంబంధించిన ప్రిపోజిషన్స్ అని వర్గీకరించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక డైరెక్షన్కి సంబంధించిన ప్రిపోజిషన్స్ అంటాం. ఇలాంటి
నౌన్స్ని మనం అలాంటి నౌన్స్కి ముందు కూడా మనం వాడతాం అన్నమాట. టైంకి ముందు, ఇన్స్ట్రుమెంట్కి ముందు, మూమెంట్కి ముందు, మేనర్కి ముందు, డైరెక్షన్కి ముందు, పర్సన్కి ముందు, ఇలాగా వాటికి ముందు కూడా మనం ప్రిపోజిషన్స్ని వాడడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. హీ విల్ కమ్ ఎట్ 5 PM. ఏమన్నాడండి ఇక్కడ టైంని మెన్షన్ చేస్తూ దానికి ముందు వాడడం జరిగింది. ఒకసారి చూడండి, 5 PM అనే ఒక టైంని మెన్షన్ చేస్తూ ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగిందనమాట. అలాగే అవర్ మౌత్ని ముందు విత్ని మనం వాడడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఈట్ అన్నాం కదా, దేంతో తింటాం, మౌత్ అనేది తినడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అక్కడ వాడడం జరిగింది. అలాగే ద క్యాట్ రాన్ ఇన్ టు ద హౌస్, మూమెంట్కి సంబంధించిన ప్రిపోజిషన్స్ కూడా మనం ఇక్కడ వాడడం జరిగింది. ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ని వాడడం జరుగుతుంది. ఏంటంటే టైంకి సంబంధించిన ప్రిపోజిషన్స్, ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ప్రిపోజిషన్, మూమెంట్కి సంబంధించిన ప్రిపోజిషన్స్, ఇవి ఎట్, విత్, ఇంటూ అనే మూడింటిని మనం పరిచయం చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏముందో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడండి, టు, ఇన్, ఆన్, విత్, ఫర్ అనే ఒక 5 ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ఆధారంగా చేసుకొని మనం ఈ ఖాళీలని పూరించవలసి ఉంటుంది అనమాట. ప్రియాస్ బర్త్డే ఈజ్ -5th May. షీ వాజ్ బార్న్ ద ఇయర్ 2003. షీ సెలబ్రేట్స్ హర్ బర్త్డే హర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. దే బ్రింగ్ ప్రజెంట్స్ హర్. ప్రియా గివ్స్ ఎ రిటర్న్ గిఫ్ట్ ఈచ్ ఆఫ్ దెమ్. ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ప్రియాస్ బర్త్డే ఈజ్ ఆన్ 5th May. ఆన్సర్ ఏమొస్తుందండి, ఆన్ అనే ఒక ప్రిపోజిషన్ని మనం ఇక్కడ అప్రాప్రియేట్ అవుతుంది అది వాడడం అనేది. షీ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్, ఏంటండి, ఇన్ ద ఇయర్ 2003. షీ సెలబ్రేట్స్ హర్ బర్త్డే హర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. ఏంటి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, గెస్ చేయండి మీరు ఇక్కడ రాసేలోపు. ఏమవుతుందండి, విత్ అనే ఆన్సర్ అవుతుంది. విత్ హర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. ద బ్రింగ్ ప్రజెంట్స్. ఇంకా మిగిలిన ఏమున్నాయి, 2 ఉన్నాయి, ఒకసారి గెస్ చేయండి. ఆన్ అయిపోయింది, ఇన్ అయిపోయింది. ఏమేమి అయిపోయాయంటే ఆన్ అయిపోయింది, ఇన్ అయిపోయింది, ఇంకా విత్ అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి, 2 ఉంది, 4 ఉంది. ఏం వాడాలి, ద బ్రింగ్ ప్రజెంట్స్ ఫర్ హర్ టు హర్. ఏం వాడాలి గెస్ చేయడానికి ప్రయత్నించండి. అంతలోపు నెక్స్ట్ ఖాళీని కూడా చదివేస్తాను. ప్రియా గివ్స్ ఎ రిటర్న్ గిఫ్ట్ ఈచ్ ఆఫ్ దెమ్. చెప్పండి ఏమవుతుంది ఆన్సర్, ఒక్కసారి ఆలోచించారు కదా. దే బ్రింగ్ ప్రజెంట్స్ హర్. ప్రియా గివ్స్ ఎ రిటర్న్ గిఫ్ట్ ఈచ్ ఆఫ్ దెమ్. ఏమవుతుంది అంటే ప్రజెంట్స్ ఫర్ హర్. ప్రియా గివ్స్ ఎ రిటర్న్ గిఫ్ట్ టు ఈచ్ ఆఫ్ దెమ్. ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ అనేది ఉండదండి, టు ఈచ్ ఆఫ్ దెమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఓవరాల్గా మనం దానికి ప్రిపోజిషన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అన్నమాట. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే ఇచ్చాడో వాటిని కూడా మనం కరెక్ట్గా 6 ఎన్ని ఇచ్చాడంటే 10 ఇవ్వడం జరిగింది. ఈ 10ని మనం ఇక్కడ ఏవైతే ఖాళీలు ఇచ్చాడో వాటిని ఉపయోగిస్తూ కరెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఐ ఆమ్ డాష్ గుడ్ ఎట్, ఫాండ్ ఆఫ్, స్పీక్ టు, వెయిట్ ఫర్, లొకేట్ టు, అప్రైడ్ ఆఫ్, బిలాంగ్ టు, యాంగ్రీ విత్, లిసన్ టు, ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏంటి అంటే ఒక ఖాళీలో 2 రావడానికి 2 ఆన్సర్స్ కూడా కొన్నిసార్లు అప్రాప్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఏం చెప్తాము అంటే రైట్, ఇక్కడ కొన్నిసార్లు ఏం చెప్తాము అంటే అక్కడ ఒక ఖాళీ దగ్గర 2 ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే ఏదైతే మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఉంటుందో దానిని వాడుతూ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూద్దాం ఏం రావడానికి అవకాశం ఉంటుంది. ఐ ఆమ్ డాష్ డాగ్స్. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఇది నేను అప్రాప్రియేట్ అనుకుంటున్నాను. ఒకవేళ ఇది అప్రాప్రియేట్ కాకపోతే ఇంకా ఎక్కడైనా వాడొచ్చా, దీనికంటే అప్రాప్రియేట్ వర్డ్స్ వచ్చినప్పుడు దాన్ని నేను వాడడానికి ట్రై చేశాను. సో ఒకసారి చూద్దాం. అఫ్రైడ్ ఆఫ్ అనే ఒక ఆన్సర్ మనం రాసాం. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, మధు ఈజ్ డాష్ మ్యాథ్స్. ఏం చెప్పాలి,
Madhu is good at maths. Madhu is fond of maths. Speak to maths. Wait for. Belong to. Angry with. Listen to. Interested in maths. నేనేం చెప్తాను అంటే రైట్ మధు ఈజ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అని ఆన్సర్ రాస్తున్నాను. గీత ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది అప్రాప్రియేట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. రైట్. డిడ్ యూ డాష్ యువర్ టీచర్. డిడ్ యూ డాష్ యువర్ టీచర్ ఏంటి, ఏం పెట్టచ్చు? ఫాండ్ ఆఫ్ స్పీక్ టు. ఇక్కడ స్పీక్ టు అనేది మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ అయితే అవుతుంది. డిడ్ యూ స్పీక్ టు యువర్ టీచర్, నువ్వు టీచర్తో మాట్లాడావా అనేది. రైట్. డాష్ దిస్ సాంగ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఏంటంటే లిజన్ టు దిస్ సాంగ్, ఇది సాంగ్ విను, అది ఇక్కడ మోస్ట్ అప్రాప్రియేట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లిజన్ టు దిస్ సాంగ్, ఇట్స్ బ్యూటిఫుల్. సో లిజన్ టు అనేది మనం ఇక్కడ ఖాళీలో పెట్టాల్సి ఉంటుంది. కెన్ యూ డాష్ మీ వాట్, ఏం పెట్టచ్చు? కెన్ యూ వెయిట్ ఫర్ మీ, నా కోసం ఆగుతావా అనేది ఇక్కడ మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. డాష్ దోస్ ఫ్లవర్స్, దే ఆర్ లవ్లీ, ఏం పెట్టచ్చండి? సారీ, ఐఎమ్ రైట్. అయిపోయినవి అయితే ఉన్నాయో వాటిని మనం అండర్లైన్ చేసుకున్నాం. నెక్స్ట్ 7th ఏముంది? డాష్ దోస్ ఫ్లవర్స్, దే ఆర్ లవ్లీ. లుక్ ఎట్ దోస్ ఫ్లవర్స్, దే ఆర్ లవ్లీ. ఆన్సర్ అది అవుతుంది అనమాట. లుక్ ఎట్ దోస్ ఫ్లవర్స్, దే ఆర్ లవ్లీ. డస్ దిస్ బుక్ డాష్ యూ, డస్ దిస్ బుక్ బిలాంగ్ టు యూ. మనకు ఆన్సర్ చూడంగానే ఇక్కడ ఆన్సర్ కూడా తెలిసిపోతుంది, బిలాంగ్ టు యూ అడగడం అనమాట. మదర్ వాజ్ డాష్ మీ ఫర్ బ్రేకింగ్ ద ప్లేట్స్, యాంగ్రీ విత్ మీ ఫర్ బ్రేకింగ్ ద ప్లేట్స్. ఇక్కడ నేను చదువుకున్నాను, అక్కడ అది నాకు ఆన్సర్ అది అనిపిస్తుంది కాబట్టి చూడకుండానే ఆన్సర్ మీకు చెప్పేస్తున్నాను. డాష్ మీకు ఇలా ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు అంటే మీరు ఒకసారి పైన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి తరోగా చదవాలన్నమాట. గుడ్ ఎట్, ఫండ్ ఆఫ్, స్పీక్ టు, వెయిట్ ఫర్, లుక్ ఎట్. సరే, ఈ క్వశ్చన్ అయిన తర్వాత ఎలా చేస్తామని, ఐ యామ్ డాష్ ఐస్ క్రీమ్, ఏం పెడతామండి? చిట్ట చివరిగా మిగిలింది ఒకటి అండ్ అది వచ్చేసి ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఏం లేదండి, ఏదైనా ఇప్పుడు ఇలాగా ఎక్కువ మొత్తంలో కనుక మీకు వచ్చినట్లయితే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో వాటిని తరోగా ఒకసారి చూసుకోవాలి. ఎంత ఎక్కువగా వెళితే అంత తొందరగా వాటిని మీ బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాలన్నమాట. లైక్ చదువుకుంటూ వెళ్ళిపోవాలంట. గుడ్ ఎట్, ఫాండ్ ఆఫ్, స్పీక్ టు, వెయిట్ ఫర్, లుక్ ఎట్, అఫ్రైడ్ ఆఫ్, బిలాంగ్ టు, యాంగ్రీ విత్, లిజన్ టు, ఇంట్రెస్టెడ్ ఇన్. దాని మీనింగ్ ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఐడియా వచ్చినట్లయితే నెక్స్ట్ మీరు కాలేజీలు చదివేటప్పుడు ఈ ఏవైతే చదివారో ఒక్కసారిగా మీకు లైన్ టు లైన్ అంటే ఏది సూట్ అవుతుందో మీకు మీరుగానే ఊహించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాగ చేసినట్లయితే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ప్రతిసారి కాలేజ్ చదివి మళ్ళీ పైనుంచి కింది వరకు ఏమేమి ఉన్నాయని మళ్ళీ ప్రతిసారి చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి చదివి బ్రెయిన్లో ఫీడ్ చేసుకొని ఏవైతే వస్తుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం బ్రెయిన్లోనే వెరిఫై చేసుకున్న తర్వాత, మ్యాచ్ చేసుకున్న తర్వాత మీకు ఏది వస్తుందో వెంటనే అర్థమైపోతుంది. కాబట్టి అప్పుడు దీన్ని ఆన్సర్ ఆటోమేటిక్గా మీరు పెట్టేయచ్చు. ఈ విధంగా నేర్చుకుంటే ఖాళీలను తొందరగా మీరు ఆన్సర్ చేసేయవచ్చు. ఇది ఎగ్జామ్ నెక్స్ట్ ప్యాసేజ్ క్వశ్చన్లు అయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉంటాయి ఇంగ్లీష్ మీద. అలాంటప్పుడు కూడా మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ని ఒకసారి మనం తరోగా ఒకసారి నీట్గా వెంటనే కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిజిస్టర్ అవుతూ అలాగే దాని మీనింగ్ కూడా మనకు మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటే అలా మనం చదువుతూ వెళ్తాం. తర్వాత ఆప్షన్ వచ్చినప్పుడు ప్రతిసారి ప్యాసేజ్ని మనం వెతకాల్సిన పని లేకుండా ఎక్కడైతే ఉంటుందో జిస్ట్ అనేది మనకు అర్థమవుతుంది, మీనింగ్ అనేది అర్థమవుతుంది, కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు తెలిసిపోతాయి. వెంటనే మనకు పైకి వెళ్ళి ఆ కీవర్డ్ ఏది ఉందో డైరెక్ట్గా తీసుకొచ్చేస్తాం, చూసి పెట్టేస్తాం అన్నమాట. అదే మనం ప్రతిసారి ప్యాసేజ్ మొత్తం చదవడం అనేది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అండ్ టైం కిల్లింగ్ కూడా. రైట్. రైట్ ద ఫాలోయింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్. ఓకే, ఏం పెట్టాలి, ఆన్సర్ ఏం పెట్టాలి? ఒకసారి మనం ప్రిపోజిషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం చేయడం జరిగింది. దీన్ని మీకు ఎక్సర్సైజ్గా ఇస్తున్నాను. మీరు దీన్ని పూర్తి చేసి మీరు ఆన్సర్ చేయండి. అది కరెక్టా కదా అనే విషయాన్ని తప్పైతే చెప్తాను, కరెక్ట్గా అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ అయితే తీస్తున్నాను. స్క్రీన్ షాట్ని మీకు గ్రూప్లో ఇస్తాను, మీరు చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. రైట్. ఓకేనండి.
A group of words that makes complete sense is called a sentence. It begins with a capital letter, it ends with a full stop, exclamation or a question mark. మనం చాలాసార్లు చూసాం కదా సెంటెన్స్ని కరెక్షన్ చేయడంలో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనే దాంట్లో మనం చాలాసార్లు దీని గురించి మనం చూసామన్నమాట. సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి, అలాగే మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏ ఉన్నాయో వాటిని గురించి మనం చేసాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సెంటెన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్తో లేదా ఎక్స్క్లమేషన్ లేదా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ను పరిచయం చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. ఇవి ఏ టైప్లో వస్తాయో మనం గుర్తించాల్సి ఉంటుంది. జానకి అండ్ రోహిత్ బర్స్ట్ ఇన్ టు లాఫర్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ అని, లేకపోతే ఎక్స్క్లమేషన్ రిక్వెస్ట్ సజెషన్ క్వశ్చన్ అడ్వైజా. ఇది ఒక స్టేట్మెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే స్టేట్మెంట్. ఓకే, వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ ద కిచెన్, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం, ఇది ఒక క్వశ్చన్ అనమాట. బై దిస్ కిచెన్, బై దిస్ కిచెన్ అనేది రిక్వెస్టా, సజెషనా, ఎక్స్క్లమేషనా, అడ్వైజా. ఏం పెడతామండి, ఏం పెడతాం చెప్పండి. ఎస్, ఇట్ ఈజ్ ఏ సజెషన్. ప్లీజ్ మమ్మీ బై దిస్ కిటన్. సరే, సజెషన్కి అడ్వైజ్కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, ప్లీజ్ మమ్మీ బై దిస్ కిటన్, ఇది రిక్వెస్ట్. ప్లీజ్ అనేది వచ్చింది కాబట్టి మనం ఏం పెట్టాలి, రిక్వెస్ట్. రోహిత్ బ్రింగ్ దట్ ఓల్డ్ బాక్స్ ఇయర్. ఇట్ ఈజ్ అనే ఏమంటామండి, ఇట్ ఈజ్ ఏ బ్రింగ్ దట్ ఓల్డ్ బాక్స్ ఇయర్. రిక్వెస్ట్ కాదు, సజెషన్ కాదు, ఎక్స్క్లమేషన్ స్టేట్మెంట్, క్వశ్చన్ అండ్ అడ్వైజ్. ఇట్ ఈస్ వచ్చేసి ఒక స్టేట్మెంట్. లెట్స్ గో టు ద పెట్ షాప్. ఇది ఒక ఎక్స్క్లమేషన్ అండి, సారీ ఎక్స్క్లమేషన్ కాదు, ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. వాట్ ఎ వండర్ఫుల్ కిటెన్, ఇది వచ్చేసి ఎక్స్క్లమేషన్ అనమాట. చివరిలో మీకు స్టేట్మెంట్కి అడ్వైజ్కి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో చెప్తానన్నాను కదా, ఒకసారి చూడండి. సజెషన్ అండ్ అడ్వైజ్ అన్నాను కదా. సజెషన్కి అడ్వైజ్కి తేడా ఏముంటుంది అంటే, అడ్వైజ్ అనేది మీకున్న ఆప్షన్స్లో, అంటే ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అతనికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని, అతనికి ఉన్న ఆప్షన్స్ని అర్థం చేసుకొని కొంచెం రీసెర్చ్ చేసి నువ్వు ఇలా చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతావు అని చెప్పడం అనేది ఒక అడ్వైజ్ అనమాట. అది ఎక్కువగా ఎలా అంటే ఫాలో అవ్వడానికి స్కోప్ ఎక్కువ, మీరు ఫాలో అవ్వండి అని చెప్పినట్టు. అదే సజెషన్ అయితే అది ఫాలో అవ్వాలా లేదని మనమే డిపెండ్ అవుతుంది ఓవరాల్గా. అలా కాకుండా మీరు ఇది ఫాలో అవ్వండి అని చెప్పడం అనమాట. అదే సజెషన్ అయితే ఎలా ఇస్తారు అంటే, ఇది ఒక ఆప్షన్ ఉంది, మీరు ఫాలో అవ్వండి లేదంటే లేదని చెప్పడం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సజెషన్ అంటే జనరల్ ఐడియా, ఒక జనరల్గా ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పడం. అదే అడ్వైజ్ అయితే ఇలా చేస్తే మీరు బయటపడతారు ప్రాబ్లం నుంచి అని అన్ని అంశాలను కవర్ చేస్తూ దాన్ని అర్థం చేసుకొని దాని మీద మీరు అడ్వైస్ ఇస్తారు. ఇదన్నమాట, రైట్. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో అక్కడ ఏ కాంటెక్స్లో అవి ఇచ్చాడు అనే దాన్ని బట్టి పైన వర్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అది రిక్వెస్ట్, సజెషన్, ఎక్స్క్లమేషన్, స్టేట్మెంట్, ఆర్ క్వశ్చన్, ఆర్ అడ్వైజ్, దాన్ని బట్టి అవి మారడం జరుగుతుంది. You have studied about declarative, assertive and interrogative sentences in class 4. Now let's see what are imperative and exclamatory sentences. Imperative sentences, sentences which express advice, request, command and suggestion are called imperative sentences. ఏమంటున్నాడంటే, ఇంతకుముందు మనం అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంది, అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఒకవేళ ఎవరైతే 4th క్లాస్ వీడియో చూడలేదో ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఇది మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. ఇంపరాటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాడు. ఒక స్టేట్మెంట్ అనేది అడ్వైజ్ కానీ, రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ, సజెషన్ కానీ ఉన్నట్లయితే దానిని మనం ఇంపరాటివ్ సెంటెన్స్ అని అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏం లేదండి, some strong or sudden feeling is called an exclamatory sentence. స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్ని చెప్పేటట్టయితే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పాలి. వాట్ డూ యూ సే ఇన్ దిస్ ఫాలోయింగ్ సిచ్యువేషన్? యూ సీ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ డూ యూ సే? ఏమని చెప్పొచ్చు? ఇది మనకు జనరల్గా క్వశ్చన్ అంటే ఇది ఎలా చెప్తారంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. దీనికి మనం
ఎగ్జామినేషన్కి పర్పస్లో అయితే ఇది మనకు అవసరం లేదు, కానీ లాంగ్వేజ్ నేర్చుకుంటా అంటే వాటికి ఆన్సర్ మీరు చేసుకోవచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ రైట్ ఇన్ ద బ్రాకెట్స్ విచ్ టైప్ ఆఫ్ ఈచ్ సెంటెన్స్. మనం ఏమన్నా ఇంపరాటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనే 2 టైప్స్ విడదీసాం కదా, వాటిలో ఏంటి అనేది మనం ఒకసారి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏంటి మళ్ళీ ఒకసారి చూడండి. ఇంపరాటివ్ సెంటెన్స్ అంటే అడ్వైజ్ ఉండాలి, రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ, సజెషన్ కానీ ఏదైతే ఉంటే వాటిని ఇంపరాటివ్ సెంటెన్సెస్ అని అంటాము. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని ఏదాన్ని అంటామంటే సమ్ స్ట్రాంగ్ సడన్ ఫీలింగ్ అయితే ఉండాలి, అటువంటి వాటిని మేము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. వాట్ డస్ ఇట్ డూ? ఏముంది, క్వశ్చన్ ఉంది. సో ఏమవుతుందండి, ఇంపరాటివ్ సెంటెన్స్. చూసారు కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మనం 4th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ఉంటే ఏమనాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనాలి. మమ్మీ లెట్స్ బై దిస్ కిటన్, ఏముండాలి, సజెషన్ రిక్వెస్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దీనికి సంబంధించిందే కాబట్టి మనకు ఇంపరాటివ్ సెంటెన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. జానకి పేడ్ ఫర్ ద కిటన్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ ఎ అసెర్టివ్ సెంటెన్స్. ఇది మనకు అసెర్టివ్ సెంటెన్స్ అవుతుంది. యూ రీడ్ ఎ నైస్ స్టోరీ, ఇది కాదు కదా, రైట్. Janaki paid for the kitten. Next, what a clever kitten this is. It is an exclamatory sentence. Who is the karate master? ఏమవుతుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ప్లీజ్ విజిట్ అగైన్ ఏమవుతుంది, ఇంపరాటివ్ సెంటెన్స్. ప్లీజ్ ఉంది కాబట్టి. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. రాజారావు గాట్ అన్ ఇంజురీ ఆన్ హిస్ హెడ్, ఇట్ ఈస్ ఎ అసెర్టివ్ సెంటెన్స్. రోహిత్ షట్ ద డోర్ ఏమవుతుంది, ఇంపరాటివ్ సెంటెన్స్. ఇదొక ఆర్డర్ కాబట్టి, రైట్. Read the following sentences from the story. When Rajarao came home in the evening, Rohit and Janaki were playing with the karate kitten. When he said kitten karate chair, the kitten jumped onto the chair with vigor. Each sentence described 2 past actions. In sentence 1, one action was completed while the other was going on. In sentence 2, one action followed another past action. Both the actions were complete. Sentence containing such actions are combined using when. There are some sentences in the story that express similar actions. Write them here. ఏమంటున్నాడు అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ 2 సెంటెన్స్లో ఫస్ట్ దాన్ని మనం చూద్దాం. రెండిటిగా మనం డివైడ్ చేయొచ్చు సెంటెన్సెస్ని. ఈ 2 సెంటెన్స్ని ఏ విధంగా కంబైన్ చేశాడు అంటే వెన్ అనే ఒక వర్డ్ను ఉపయోగించి కంబైన్ చేయడం జరిగింది. ఆ వెన్ అనే వర్డ్ని మనం ఎలా దాన్ని వాడి మనం 2 సెంటెన్స్ని ఎలాంటి సందర్భంలో కంబైన్ చేయాలి అంటే, ఇన్ సెంటెన్స్ 1, వన్ యాక్షన్ వాజ్ కంప్లీట్ వైల్ అదర్ వాజ్ గోయింగ్ ఆన్. ఒక యాక్షన్ జరుగుతుండగా ఇంకొక యాక్షన్ కంప్లీట్ అయ్యింది. అలాంటి సందర్భంలో మనం వెన్ని ఉపయోగించాలి. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఆ 2 కూడా పాస్ట్ యాక్షన్సే ఉండాలి, 2 కంప్లీట్ అయ్యే ఉండాలి. అయితే పూర్వం అలా 2 పనులు జరిగేటప్పుడు ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వాలి. అలాంటి సందర్భంలో మనం ఇవన్నీ ఉపయోగించి సెంటెన్సెస్ని కంబైన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నువ్వు ఈ క్లాస్ వింటున్నప్పుడు మీ మదర్ డోర్ కొట్టింది, అవునా? మీరు క్లాస్ ఇంకా వింటున్నారు, కంటిన్యూ అవుతుంది, మధ్యలోనే డోర్ కొట్టడం అనే పని జరిగింది. అలాగా ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ యాక్షన్ డోర్ కొట్టడం అనే ఒక యాక్షన్ కంప్లీట్ అయింది. ఈ 2 కూడా పాస్ట్ యాక్షన్సే. వినేటప్పుడు డోర్ కొట్టిందని చెప్తాం. అలాంటి సందర్భంలో మనం ఏం వాడాలి, వెన్ అనే ఒక పదాన్ని వాడి ఆ 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఎప్పుడైతే రాజారావు ఇంటికి వచ్చాడో అప్పుడు రోహిత్ అండ్ జానకి వర్ ప్లేయింగ్. ఆ టైంలో వాళ్ళు ఇద్దరు కూడా కిటన్, ఆ పిల్లితో ఆడుకుంటున్నారు. వెన్ హీ సైడ్ కిటన్ కరాటే చైర్, ద కిటన్ జంప్డ్ ఆన్ టు ద చైర్ విత్ విగర్. అతను ఇది చెప్పాడు. ఏం చెప్పాడు, కిటన్ కరాటే చైర్ అని చెప్పగానే ఏం చేసింది, కిటన్ జంప్డ్ ఆన్ టు ద చైర్ విత్ విగర్. ఇది ఫస్ట్ సెంటెన్స్ ఏ టైంలో వాడని చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్, వన్ యాక్షన్ ఫాలోడ్ అనదర్ పాస్ట్ యాక్షన్. ఒకటి చెప్పగానే దాన్ని ఫాలో అవుతూ ఇంకొక యాక్షన్ జరగడం. అలాంటి సందర్భంలో కూడా మనం అవన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక యాక్షన్ చెప్పగానే దానికి సంబంధించిన ఇంకొక యాక్షన్ ఫాలో అవుతుండాలి. 2 కూడా ఏంటి, మళ్ళీ పాస్ట్ యాక్షన్సే. అయితే ఒక యాక్షన్ చెప్పగానే ఇంకొకటి స్టార్ట్ అయిపోయి అది కూడా ఎండ్ అయిపోతుంది అన్నమాట.
ఈ విధంగా రెండవ సెంటెన్స్లో చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో కూడా మనం వెన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలాంటివి మనకు ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడు, లెసన్లో చాలా ఇవ్వడం జరిగింది. వాటిని చూసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాజారావు డాష్ టు ద టౌన్ హాల్. రాజారావు వాస్ గోయింగ్ టు ద టౌన్ హాల్ టు వాచ్ డ్యాన్స్ ప్రోగ్రామ్. హీ మెట్ హీస్ ఓల్డ్ ఫ్రెండ్ రంగారావు. ఏంటి అంటే అతను వెళ్తూ ఉండగా మధ్యలో ఈయన కలిసింది. అంటే ఒక పని జరుగుతూ ఉండగా మధ్యలో కలవడం అనే ఒక పని జరిగింది. ఆయన వెళ్ళడం అనేది కంప్లీట్ అవ్వలేదు, కానీ వెళ్తూ ఉన్నాడు, మార్గమధ్యంలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ పని కంప్లీట్ అవ్వకుండా ముందే రంగారావుని కలవడం జరిగింది. అప్పుడు మనం ఎలా కంబైన్ చేయాలి అంటే, వెన్ రాజారావు వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ హీ మెట్ హీజ్ ఓల్డ్ ఫ్రెండ్ రంగారావు. అంటే వెన్ రాజారావు వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ హీ మెట్ హీజ్ ఓల్డ్ ఫ్రెండ్ రంగారావు. అంటే వెన్ రాజారావు వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ హీ మెట్ హీజ్ ఓల్డ్ ఫ్రెండ్ రంగారావు. అంటే వెన్ రాజారావు వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ హీ మెట్ హీజ్ ఓల్డ్ ఫ్రెండ్ రంగారావు. అంటే వెన్ రాజారావు వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ he met his old friend రంగారావు. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే, దే డాష్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ దెన్ అన్ ఆటో రిక్షా డాష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వెన్ దే వర్ టాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ దెన్ అన్ ఆటో రిక్షా స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అంటామన్నమాట. ఇందులో మొత్తం 5 ఇవ్వడం జరిగింది, మిగిలిన 2 మీరు కంప్లీట్ చేయండి. 2 చూసాం కదా ఎలా చేయొచ్చో వెన్ను వాడి. ఆ విధంగా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. అది కరెక్టా కాదా మనం కామెంట్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇది మనకు అవసరం లేదు, ఇది కూడా మనకు అవసరం లేదు. కాన్వర్సేషన్ ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది, అది కూడా మనకు అవసరం లేదు. ఒక పోయం ఇచ్చాడు, పోయం కూడా మనకు అవసరం లేదు. దానికి సంబంధించిన గ్లాసరీ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. కన్నింగ్ అంటే వాళ్ళకి కావాల్సింది ఎటువంటి తెలివితేటలు చీటింగ్ చేసి అయినా సరే సంపాదించేవాళ్ళని కన్నింగ్ అంటాం. ఇది ఒక అడ్జెక్టివ్. ఎ ఫుట్ ఆఫ్ అన్ యానిమల్ దట్ హ్యాస్ క్లాస్. క్లాస్ అంటే షార్ప్ కర్వ్డ్ నెయిల్స్ అండ్ యానిమల్స్ ఆర్ ఏ బర్డ్స్ ఫుట్. గే అంటే అడ్జెక్టివ్. దీన్ని బ్రైట్లీ కలర్డ్ ఆర్ హ్యాపీ అనే ఒక మీనింగ్లో మనం వాడతాం. ఇది చూడండి, ఫర్ అనే ఒక 2 పదాలు అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ సౌండ్తో అవి పలకబడతాయి. ఇలా సేమ్ సౌండ్తో వాడేవాటిని మనం ఏమంటాం అనేవి అక్కడ వచ్చినప్పుడు తెలుసుకుందాం. జస్ట్ చూడండి అంతే. రైట్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్, దీనికి సంబంధించిన వొకాబులరీ ఇది మనకు అవసరం లేదు. ఇది కూడా పోయంకి ఎక్కడ ఏమేమి ఇచ్చాడో దాన్ని ఇక్కడ చేయమంటున్నాడు. ఇది మనకు అవసరం లేదు. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కూడా నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ ఇస్తున్నాను, ఇది మీకు గ్రూప్లో ఇస్తాను. అక్కడ మీరు ఆన్సర్ చేసి ఆన్సర్ పెట్టండి. రైట్, ఎందుకంటే మన కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ని ఎలా చేయాలో చాలా 3rd క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం. 4th క్లాస్లో వచ్చాయి, తర్వాత 5th క్లాస్లో కూడా వస్తుంటాయి, 6th క్లాస్లో కూడా వస్తాయి. ప్రతిసారి ఏంటి ఎలా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చాలా చాలా ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. అది మీరే చేయాలి, మీరే నేర్చుకోవాలి. రైట్, పాన్గ్రామ్స్ ఏంటి? పాన్గ్రామ్స్ అంటే చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విచ్ కంటైన్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. దీస్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ పాన్గ్రామ్స్. ఇది ఇంగ్లీష్ మీడియం వారికి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ మీడియం వారు చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోవాలి. దీని మీద డైరెక్ట్ బిట్ మీకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి వాటిని తెలుగు మీడియం వారికి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంగ్లీష్ మీడియం వారికి ఇలాంటి వాటి మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏమంటున్నాడు అంటే, ఒక సెంటెన్స్లో ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ A to Z అంటే ఈ 26 లెటర్స్ మొత్తము ఈ సెంటెన్స్లో ఉన్నట్టయితే అటువంటి సెంటెన్సెస్ని మనం పాన్గ్రామ్స్ అని చెప్తున్నాడు అన్నమాట. రైట్, ఫస్ట్ సెంటెన్స్లోను సెకండ్ సెంటెన్స్లోను A to Z అన్ని లెటర్స్ ఇందులో ఉంటాయి. ఇది అటువంటి సెంటెన్స్ని మనం పాన్గ్రామ్ అని అనాలి. రైట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఫన్ టైమ్. ఇది ఈ 30తో సెకండ్ లెసన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. చూస్తారు కదా, దీనికి సెకండ్ లెసన్. ఇంతకుముందు మనం చేసుకున్న వీడియో కంటే దీని లెంగ్తీగా రావడం జరిగింది, ఇంకా డీటెయిల్గా మనం చర్చించాం. నెక్స్ట్ వీడియోలో కూడా మనం 3rd క్లాస్ లెసన్లో ఏవైతే
గ్రామర్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీరు వెంటనే నోటిఫికేషన్ కూడా మీరు పొందుతారు. థ్యాంక్ యూ.